కుతంత్రాలను అన్నిటిని కూడా పటాపంచలైన ఈరోజు మా ప్రభుత్వం మీద వారు వ్యక్తపరిచిన విశ్వాసం నమ్మకం ఈనాటిది కాదు. ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కొనసాగించిన విధి విధానాలు, ఈ విధి విధానాలకు 1991లో పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరగాలి, ఈ దేశం సంపన్న దేశంగా మారాలి అని పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన సరళీకృత విధానాలను తిరిగి మన్మోహన్ సింగ్ గారు వాటిని వేగంగా కొనసాగించడము, ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన, పెట్టుబడులకు రక్షణ కల్పించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం అనే విధానం నుంచి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కకు జరగలేదు. అందుకే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఈ దేశంలో సమూలమైన ఆర్థిక సరళీకృత విధానాలను అమలు చేయడం ద్వారా ప్రపంచానికి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించిన బలమైన నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం. ఆ కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల 13-14 నెలల్లోపనే సంపూర్ణమైన విశ్వాసం చూపించి 1,80,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టడము, ఇది నిరంతర ప్రక్రియ. నిరంతరం మా ప్రభుత్వం చేసిన కృషిని, మా ప్రభుత్వం పాటిస్తున్న విధానాలను రాజకీయపరమైన అంశాలలో విభేదించిన రాష్ట్ర అభివృద్ధి విషయంలో 2004 కంటే ముందు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన విధానాలు రాష్ట్ర ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే ఆనాడు వాటిని కొనసాగించిన, ఈనాడు గత ప్రభుత్వం ఏదైనా ఉపయోగపడే అంశాలలో నిర్ణయం తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే ఆ విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లకుండా విధానాలను కొనసాగిస్తూనే ఇంకా స్పష్టంగా, నమ్మకంగా విధానాల రూపకల్పనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. కాబట్టి ఈరోజు ఈ దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు. ఆ పెట్టుబడులను వేగంగా పన్నులను అమలు చేయడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన భూ కేటాయింపులు కానీ, పరిపాలన అనుమతులు కానీ అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహించి ఆ సంస్థల పెట్టుబడుల ద్వారా రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ సమాజానికి అందివ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వానిది. ఈ అంశాలను మేము దావోస్లో ఒప్పందాలలో బిజీగా ఉన్న మీడియా మిత్రులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఎవరైనా అనుమానాలు సృష్టించాలన్నా, అపోహలతో కూడుకున్న ప్రచారాలు కల్పించిన మీడియా మిత్రులు వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం, ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి మన అందరిది అని చెప్పి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది. దీన్ని అభినందించాలి. కడుపులో కుళ్ళున్నోళ్ళు, మా మీద అసూయ ఉన్నోళ్ళు అభినందించారు, ఏడుస్తుంటారు. ఏం చేస్తాం వాళ్ళని చూసి? ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం చారి గారు. నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ మధ్య రీసెర్చ్లలో ఒక కొత్త జబ్బు ఏదో కనిపెట్టినరు. అంటే డాక్టర్లు మన ఏదో మాట్లాడుతూ చెప్తాను, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. అంటే ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తే పెళ్లి పిల్లగాని మీదనే ఎక్కువ అటెన్షన్ ఉందనుకో, ఆ పోయినోడు నేనే పెళ్లి పిల్లగాని అయితే బాగుండని, ఎక్కడైనా సావుకు పోయిండు, గొప్ప శవయాత్ర జరుగుతుంది అనుకో, అంటే ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది, నేను శవాన్ని అయితే ఇంకా బాగుంటుండని. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితోని పెళ్ళి పోతే పెళ్లి పిల్లగాడు కావాలని, సావుపోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు. నేను చెప్పేదాన్ని పెట్టుబడుల గురించి. ఈ పెట్టుబడులు ప్రభుత్వము విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు, నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది, ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నాయింది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయిందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని
ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయన ఆయనకు మద్దతు ఇస్తుండు. ఇక ఇక ఆ సమయం అది ఇక మీరంతా ఏం చేస్తారు? అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని.